ఇక్కడ స్వామివారు 24 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పుతో ఏకశిలా విగ్రహంతో మనకి దర్శనం ఇస్తారు. ఇంకొక ప్రాముఖ్యత ఏంటంటే స్వామివారికి ఎదురుగా మనకి గరుడ స్వామివారు విగ్రహం ఉంటుంది. అది కూడా ఏకశిలా విగ్రహమే. 30 అడుగుల పొడవుతో ఉంటారు. నేను మూల విగ్రహాలని చూపించట్లేదు, కానీ నేను వెళ్ళిన టైమింగ్ ఏంటో కానీ నాకు పంచహారతుల దర్శనం కూడా అయ్యింది. చాలా కలగా ధైర్యాన్ని ఇస్తుందన్నమాట మనకి. అక్కడ ప్రజలందరూ కూడా అదే నమ్ముతారు. ఇక్కడ ఇంకొక గొప్పతనం ఏంటంటే ఇదే గుడిలో మనకి కాలభైరవ స్వామి ఆలయం, సహస్రలింగేశ్వర శివయ్య ఆలయము, ఇంకొకటి స్వర్ణ వెంకటేశ్వర స్వామి ఆలయము. అంతేకాకుండా ఇందుట్లోనే మనకి ఒకే ఆలయంలో దశావతార మూర్తుల విగ్రహాలు కూడా మనకి స్వామివారి దర్శనం ఇస్తాయి. స్వర్ణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది అఖండ దీపస్తంభము, స్వామివారి మెయిన్ ఎంట్రన్స్ గుడి ధ్వజస్తంభము. మొత్తం దర్శనం అయిపోయి హారతి తీసుకొని మేము స్టార్ట్ అయ్యేలేకి నైట్ 8:30, 9 అయిపోయి పునర్దర్శన ప్రాప్తిరస్తు.